హలో గైస్, ఈ రోజు మనం దొండకాయ పచ్చడి చేయబోతున్నాం. సో దీనికి మనకు కావాల్సినవి ఒక పావు కేజీ దొండకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 చిన్న సైజు టమాటాలు అండ్ అలాగే ఒక 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి తీసుకోండి. సో ముందుగా మనం ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. ఒక కడాయి తీసుకుని దానిలో ఒక 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, 5 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించండి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ షేప్ కలర్ వచ్చిన తర్వాత మనం దొండకాయలు అలాగే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వీటికి యాడ్ చేయాలి. దొండకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టేసి ఉడికిందాం. ఇది బాగా మగ్గేంత వరకు మీరు ఉడికించాలి. ఒక పావు గంట తర్వాత మీరు ఒకసారి మూత తీసి చెక్ చేయండి దొండకాయ ముక్కలు అనేవి ఉడికాయా లేదా అని. ఒకసారి గంటితో స్మాష్ చేస్తే స్మాష్ అవుతున్నట్లయితే దొండకాయ ముక్కలు ఉడికిపోయినట్టే. అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేయండి. సో ఒకసారి దొండకాయ ముక్కలు ఉడికిన తర్వాత దానిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించండి బాగా. తర్వాత చల్లార్చి పెట్టి మీరు మిక్సీలో పడితే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది.